హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శుభప్రదమైన శ్రీరాముని జన్మదినమే మనకి ఈ శ్రీరామనవమి. కాబట్టి మీకు శుభకరం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ శ్రీరామనవమి నుంచి మీకు సుఖ సంతోషాలు, అలాగే ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఇంట్లో శ్రీరామనవమి? మా ఇంట్లో అయితే చాలా సింపుల్ అబ్బా. ఏ పండుగైనా మా ఇంట్లో చాలా సింపుల్గానే చేసుకుంటాము. మరి హడావిడైతే ఏం చేయమన్నమాట. సో పూజలు అవన్నీ కూడా అయిపోయి ఉంటాయి, ప్రసాదాలు కూడా అందరూ తినే ఉంటారు. సో నా పూజ కూడా ఇప్పుడే అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా వడపప్పు, పానకము, అలాగే కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పులిహోర చేస్తే ఆ పులిహోర కూడా పెట్టేశాను అనమాట. సో అది మా ఫ్యామిలీ అందరి తరపున ఉంటవే. సో మా ఫ్యామిలీ అందరి తరపున మీ వస్తున్నానంటూ మీ కుటుంబ సభ్యులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇంక ఇప్పుడు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి మీ ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కిచెన్లోకి వచ్చానండి. అంటే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మళ్ళీ పిల్లలు ఉండలేరు కదా పూజ అంతా కూడా అయిపోయేంత వరకు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తాను. అంటే బ్యాటర్ ఏం వేసుకోలేదన్నమాట. అదే నిమ్మకాయ పులిహోర చేస్తే చక్కగా దేవునికి కూడా కొంచెం నైవేద్యంగా పెట్టొచ్చు కదా, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. సో దానికోసమే ఇంక అక్కడ తాలింపు అయితే పోపు పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ రైస్ కూడా కుక్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇంకా నిమ్మకాయ రసంలోనే సాల్ట్ అయితే వేసుకొని ఆ నిమ్మకాయ రసం రైస్లో వేసేసి ఇంకా పోపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో అంతే సింపుల్గా నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి ఇంకా పిల్లలకి ఇస్తే ఇంకా మంజోలు రాకుండా ఉంటారు కదా, లేదంటే మళ్ళీ మధ్యలో వచ్చేసి ఆకలని చెప్పేసి గోల్ చేస్తారు, లేదంటే ఇది కావాలి అది కావాలని చెప్పేసి గోల్ చేస్తారు కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంక ఇక్కడ పిల్లలుగా అంటే ఫస్ట్ దేవునికి కొంచెం నైవేద్యంగా తీస్తున్నానులేండి. ఇదిగోండి ఇక్కడ దేవునికి కొంచెం నైవేద్యంగా తీసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా రిమైనింగ్ పులిహోర ఏంటంటే ఇంకా పిల్లలకి అలాగే ఇంక ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం నైవేద్యంగా తీసాను. ఇంకా మా పిల్లలు ఏంటంటే పప్పులు ఇష్టంగా తింటారండి. అంటే వేరుశనగ పప్పు అలాగే ఇంకా జీడిపప్పు ఇట్లాంటివి ఇష్టంగా తింటారు. ఇంకా కరివేపాకు అయితే అసలు తినరు అనమాట. ఇంకా పప్పుల వరకు వాళ్ళకి వేస్తున్నాను కొంచెం ఎక్కువగా. ఇంకా అట్లా వేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను అనమాట. మా వాసవికేమో వాడే తింటాడు, షణ్వికేమో ఇంకా మా వారైతే పెట్టాలన్నమాట. సో అది ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే ప్రసాదాలు, శ్రీరామనవమి అంటే ఇంకా మనం ప్రసాదాలు ఏం చేస్తామండి, వడపప్పు, పానకము. సో అవే ఇక్కడ నేను కూడా చేస్తున్నాను. ఆ పానకం చేసే గిన్నెకి ఏంటంటే కొంచెం పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇంక ఇక్కడ పానకం అయితే చేస్తున్నాను అనమాట. ఇంతకీ ఈ శ్రీరామనవమికి రాముల వారికి పానకం ఎందుకు నివేదిస్తారో తెలుసా అండి మీకు? తెలిసిన వాళ్ళైతే ఓకే, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్. రాముల వారు అంటే శ్రీరాముడు స్వయంవరానికి వెళ్ళినప్పుడు అక్కడ బాటసార్లకి అంటే సమ్మర్లో వడదెబ్బ తగలకుండా ఉంటుందని చెప్పేసి ఈ పానకం అయితే ఇచ్చేవాళ్ళంట. రాముల వారికి కూడా పానకం అన్నా బెల్లం అన్నా చాలా చాలా ఇష్టం అంట. సో వాళ్ళతో పాటు స్వయంవరానికి వెళ్ళిన శ్రీరామచంద్రుడికి కూడా ఇచ్చేవాళ్ళంట. సో ఇంకా ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడికి వారసత్వంగా స్వీకరించి ఆయనకి పానకంతో నివేదన చేసేవాళ్ళంట. సో ఇంకా అప్పటి నుంచి రాముల వారికి ఈ పానకం అయితే నైవేద్యంగా నివేదిస్తున్నాము. అలాగే ఇంకా వడపప్పు, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఋషులు శ్రీరామునికి ఈ వడపప్పే పెట్టేవాళ్ళంటండి. మెయిన్గా చెప్పాలి అంటే మనకి శ్రీరామనవమి సమ్మర్లో వస్తుంది కదా, చాలా మందికి వడదెబ్బ తగలడం అని, వేడి చేయడం అని ఇలా జరుగుతూ ఉంటుంది. సో సంవత్సరంలో ఒక్కసారన్నా తినాలి వడపప్పు పానకము అని చెప్పేసి సమ్మర్లో వచ్చి శ్రీరామనవమికి ఈ ప్రసాదాలు అయితే మనం నైవేద్యంగా తీసుకుంటాం అన్నమాట. సో అది మెయిన్ అయితే. సో అది నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో ఇంకా అక్కడ నేను కూడా వడపప్పు అలాగే పానకం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇక్కడైతే పూజా మందిరము క్లీన్ చేసుకోలేదన్నమాట. యాక్చువల్గా ముందు రోజే క్లీన్ చేసుకోవాల్సింది, బట్ ముందు రోజు కుదరలేదు. సో అందుకని చెప్పేసి ఇంక ఇవాళ అయితే క్లీన్ చేసుకుంటాను
పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకు కూడా స్నానాలు అయితే చేయించానండి. సో ఫస్ట్ అయితే డ్రెస్సే వేసుకున్నాను అనమాట. అంటే ఈ పూజా మందిరం ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాను కదా, మళ్ళీ ఎక్కడ పసుపు కుంకుమ బొట్లు అంటేస్తాయో అని చెప్పేసి అది కూడా కాకుండా పిల్లలకు కూడా స్నానాలు చేయించాలి కదా, అందుకని ఫస్ట్ అయితే డ్రెస్సే వేసుకున్నాను. ఇంకా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు శారీ కట్టుకోవాలనిపించి ఇంకా అప్పుడు మెయిన్లీ మీకోసమే కట్టుకున్నాను అనమాట. ఎప్పుడు మీరు కూడా డ్రెస్సులో చూసి కొంచెం మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి మీకోసమే శారీ అయితే కట్టుకున్నాను నిజం చెప్పాలంటే, లేదంటే నేను డ్రెస్తోనే చేసేదాన్ని. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చక్కగా రాముల వారి పటం, దేవుని పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా పూజా మందిరం కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని పూజా మందిరానికి కూడా చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత నేను కూడా శారీ అయితే కట్టుకొని ఇంకా అక్కడ చక్కగా పూలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మా పిల్లల్ని కూడా రండమ్మ వచ్చి కూర్చుందరు మీరు కూడా అంటే, ఇంకా వాళ్ళు ఎక్కడ వస్తారండి, వాళ్ళకి అసలు ఒక చోట కాలు ఎక్కడ నిలుస్తుంది, అసలు రాలేదనమాట. మా వాసవికి కావాలా జస్ట్ ఒక 1 or 2 minutes వచ్చి కూర్చున్నాడు. సో ఇంకా నేనే చేశాను అనమాట పూజ మొత్తం కూడా. ఇంతే సింపుల్గా చేస్తామండి. నార్మల్గా రాముల వారి పటాలు సపరేట్గా పెట్టుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారులే కానీ, బట్ మేమైతే ఇట్లానే సింపుల్గా అట్లా నేను ఓన్లీ వరలక్ష్మి వ్రతం ఒకటే చేస్తాను. ఇంకా నార్మల్గా ఇట్లానే చేస్తాను అనమాట అన్ని ఫెస్టివల్స్ కూడా సింపుల్గానే. సో అది ఇంకా మా పిల్లలు కూడా చక్కగా కూర్చుంటే రామనామం చదివిస్తూ చేద్దాం అనుకున్నాను, బట్ వాళ్ళైతే రాలేదు. ఇంకా నేనే అట్లా రామనామం చదువుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఇంకా అలా రామనామం అనుకుంటూ నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా మా పిల్లలకి ఎక్కడొస్తే చెప్పండి మాటలు, మా పిల్లల్ని శ్రీరామనవమి అని విష్ చేయమంటేనే సరిగా రాలేదన్నమాట వాళ్ళకి. సో ఇంత రామనామం అంటే వాళ్ళు చదివే వాళ్ళే కాదు. సో ఇంకా వాళ్ళైతే రాలేదు. ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని ఇంకా అట్లా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. మా వారు అసలు చాలా తక్కువ అండి, అసలు జాయిన్ అవ్వరు అనమాట. ఎప్పుడైనా పూజలు ఇట్లా చేసేటప్పుడు కూడా తను చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి హాలిడేస్ వస్తే ఇంకా ఫ్రెండ్స్ కలవడానికి అని చెప్పేసి ఇంకా అట్లా బయటకు అయితే వెళ్తూ ఉంటారు. ఇంక ఇవి వచ్చేసి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలండి. సో ఇవేంటంటే అత్తయ్య వాళ్ళు ఇంకా సపరేట్గా కలపలేదంట వాటిల్లో. అప్పుడు నేనేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, అక్కడ చేశాను కదా. సో ఇంకా వీళ్ళేమో ఏం కలపలేదంట, ఇంకా అట్లనే బీరువాలో పెట్టేశారు. ఇంకా వాటిల్ని కొంచెం తీసి ఇంకా అప్పటికప్పుడు అయితే ఏం కలపలేదులేండి. ఇంకా అవే కొంచెం అట్లా నెత్తిన అయితే చల్లుకుంటూ ఉన్నామన్నమాట. మా పిల్లలతో కూడా అట్లా నమస్కరించేసేసి వాళ్ళకు కూడా చల్లుతూ ఉన్నాను. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ. అబ్బాయి చూడండి చదువుకుంటున్నాడు. పెట్టు. సో అదండి ఫైనల్గా పూజ అయితే అయిపోయింది అనమాట. నేనైతే మా ఇంట్లో ఇట్లా సింపుల్గా జరుపుకున్నాను. మరి మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి. ఇంకా మా ఇంటి పక్కనేనండి రాముల వారి గుడి, అందుకే పాటలు వినిపిస్తున్నాయి అనమాట. ఇంకా పానకము మనం ఇంట్లో ఎన్ని చేసుకున్నా సరే ఎంతైనా దేవుని దగ్గర గుడిలో ప్రసాదంగా పెట్టేది చాలా బాగుంటుంది కదా. ప్రసాదంగా తెచ్చుకుంటే ఆ ఫీలింగే వేరుంటుంది. సో మేము ఇంట్లో ఎన్ని చేసినా సరే మళ్ళీ పక్కనే రాముల వారి గుడి ఉందని చెప్పాను కదా, మళ్ళీ మా అత్తయ్య వెళ్ళి తీసుకొస్తారనమాట. ఆ పానకం కూడా తెచ్చుకున్నాం. తర్వాత వడపప్పు తక్కువ కానీ పానకం తెచ్చుకుంటామండి, చాలా బాగుంటాయి అని చెప్పేసి. సో అదే ఇంకా తర్వాత నేను కూడా ఇక్కడ ప్రసాదం అయితే తింటూ ఉన్నాను. ఏం తినలేదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అప్పటికి టైము 10:30 or 11 అయిపోయింది. ఇంకప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం తింటామని చెప్పండి. సో ఇంకా ఈ వడపప్పు పానకమే నేనైతే ప్రసాదంగా తీసుకున్నాను అనమాట. ఇంకా మా వాడిని ఇక్కడ హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పమ్మా అంటే వాడే ఏదేదో చెప్తున్నాడు. హ్యాపీ శ్రీరామనవమి. నేను చెప్పమంది ఏంది, నువ్వు చెబుతుంది ఏంది. హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్. శ్రీరామనవమి శ్రీరామనవమి. జై శ్రీరామ్.
ఇంకా జై శ్రీరామ్. పోవాయి నువ్వు అన్నయ్య చదువుతాడు. చెప్పమ్మా నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శివరామి. నువ్వు చెప్పు. నత్తి పేరయ్యా, మాటలు రావు ఏవి రావు. షర్ట్ చూడు అప్పుడే అట్ట మురికి చేస్తున్నావు. కుంకుమ బొట్లు పసుపు బట్టలు పెట్టుకొని పెద్ద పూజారి లాగా. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఇక్కడ పిల్లలకైతే లంచ్ పెట్టేస్తున్నాను అనమాట. ఇవాళ అయితే నేనేం చేయలేదు, వంట మా అత్తయ్య చేశారు. టమాటా పప్పు చేశారనమాట. ఇంకా పండగ అంటే ఎక్కువగా పప్పులు ఇంక ఇట్లానే చేసుకుంటాం కదా. సో ఇంక ఇవాళ అయితే అత్తయ్య చేసేసారు టమాటో పప్పు. సో ఇంక ఇక్కడైతే పిల్లలకి కొంచెం నెయ్యి వేసేసి ఇంకా అట్లా అన్నం అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం సేపు అయితే పడుకున్నానండి. ఇంకా తర్వాత మా వారు ఏంటంటే పూర్ణాలు చేయమని చెప్పేసి అడిగారు. సో మా వారికి చాలా చాలా ఇష్టం అనమాట. కాకపోతే నేను చేయడం చాలా తక్కువ, కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను చాలా తక్కువ అనమాట చేయడము. మా వారికేమో చాలా ఇష్టము. ఇంక ఇవాళ చేయమని చెప్పి అడిగితే ఇంక ఇట్లాగా పూర్ణాలు అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్. ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. వీటికి మెజర్మెంట్స్ వచ్చేసి 1 కప్ వరకు, అంటే కప్ అయితే కప్పు, గ్లాస్ అయితే గ్లాసు, 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు, అలాగే 1 గ్లాస్ వరకు రైస్, 1 గ్లాస్ పచ్చిశనగపప్పు, అలాగే 1 గ్లాస్ వరకు బెల్లం అనమాట. రైస్ అలాగే మినపగుళ్ళు ఏంటంటే 4 అవర్స్ ముందే మనం నానబెట్టేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఒక 1 అవర్ ముందు అట్లా నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట. రైస్ మినపగుళ్ళు ఏంటంటే నానబెట్టుకునే ముందే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక 4 అవర్స్ ముందు అయితే నానబెట్టేసుకున్నాను. అలాగే పచ్చిశనగపప్పు కూడా 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ టైంలో చేస్తున్నానులేండి. సో పచ్చిశనగపప్పు ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. 1 గ్లాస్ పచ్చిశనగపప్పుకి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసేసి ఒక 4 విజిల్స్ రాణిస్తే మీడియం ఫ్లేమ్లో సరిపోద్ది అనమాట. మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇంకా ఈలోపు ఏంటంటే ఈ మినపగుళ్ళు అలాగే రైస్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకొని జార్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ, మరీ దోశ బ్యాటర్ కాకుండా ఇదిగోండి ఇట్లా చూస్తున్నారు కదా, అందులోనే కొంచెం బెల్లం కూడా వేసేసాను. బెల్లం కూడా అంటే పూతపిండి అంటాం కదా, అందులో మేము కొంచెం బెల్లం కూడా వేస్తాము. బెల్లము అలాగే కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం థిక్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మరీ దోశ బ్యాటర్ లాగా అయితే చేసుకోకండి, కొంచెం థిక్గానే చేసుకోండి. సో అదైతే ఇంకా మిక్సీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా, పచ్చిశనగపప్పు బాగా ఉడికిపోయాయి అనమాట 4 విజిల్స్కి మీడియం ఫ్లేమ్లో. ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే కనుక వాటర్ మొత్తాన్ని కూడా ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ అవి ఆ కుక్కర్లోనే వేసేసుకొని ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఒక పప్పు గుత్తితో మొత్తం కూడా స్మాష్ చేసుకుంటున్నాను. స్మాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. 1 కప్పు అంటే 1 గ్లాస్ పచ్చిశనగపప్పుకి 1 గ్లాస్ వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ తింటారని కొంచెం తగ్గించి వేసాను అనమాట. సో అది ఇట్లా ముందుగానే స్మాష్ చేసుకొని బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ టైం పడుతుందండి. 3-4 మినిట్స్లోనే మనకి లోపల పూర్ణం అయితే రెడీ అయిపోద్ది అనమాట. నార్మల్గా డైరెక్ట్గా అట్లనే పచ్చిశనగపప్పులో వేసేస్తే బెల్లము అది కరిగి మళ్ళీ ఆ పాకంలో మళ్ళీ పచ్చిశనగపప్పు కొంచెం సేపు ఉడుకుతాయి కదా. సో దానికంటే ఏంటంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా ఫస్ట్ స్మాష్ చేసుకొని బెల్లం పౌడర్ వేసుకుంటే ఏంటంటే జస్ట్ 3-4 మినిట్స్లో మనకి లోపల పూర్ణం అయితే రెడీ అయిపోతుందండి. సో నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది, అందుకని నేను ఇట్లనే చేస్తాను అనమాట. సో ఫస్టే మొత్తం కూడా స్మాష్ చేసుకొని 1 కప్పు బెల్లం వేస్తే జస్ట్ మనకు 3-4 మినిట్స్లోనే ఇంకా లోపల పూర్ణం అయితే గట్టిపడిపోద్దండి. సో ఇంకా అప్పుడు ఏం చేశానంటే నేను కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంక ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లాగా బాల్ లాగా రావాలన్నమాట మనకి. సో ఇంక ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 2 స్పూన్స్ వరకు నెయ్యి. సో ఇవి మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. జీడిపప్పు అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉంటుంది కదా, అంటే తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పి వేసాను. అలాగే నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో అందుకని 1 2 స్పూన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది జస్ట్ కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కావాలి అనుకుంటేనే కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇట్లాగా లడ్డూలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేసుకునే లడ్డూని బట్టే మనకి పూర్ణం అనేది ఉంటుందండి. సో మీకు పెద్ద పెద్ద పూర్ణాలు కావాలి అనుకుంటే పెద్ద పెద్ద లడ్డూలాగా చేసుకోండి. నేనైతే మీడియం సైజు చేశాను. ఒక 16 లడ్డూల వరకు అయితే వచ్చాయన్నమాట. నేను తీసుకున్న 1 గ్లాస్ పచ్చిశనగపప్పుకి 16 లడ్డూలు అయితే వచ్చాయన్నమాట. సో అది ఇంక ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని స్పూన్తో వేసుకున్నాం
అనుకోండి, ఒక లడ్డు తీసుకొని బ్యాటర్లో వేసేసి మొత్తం అంతా చక్కగా కోట్ చేసుకొని ఒక స్పూన్తో వేసుకున్నామంటే చక్కగా ఈవెన్ ఫస్ట్ టైం వేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా వేసేయచ్చండి. అసలు ఎట్లాంటి భయం అయితే ఉండదన్నమాట. ఎక్కడ లోపల పిండి బయటకు వచ్చేస్తుందో, ఎక్కడ ఆయిల్ ఖరాబ్ అవుతుందో, పూర్ణాలు ఎక్కడ సరిగా రావు అని చెప్పేసి అస్సలు ఎట్లాంటి భయమే ఉండదు. చక్కగా ఒక లడ్డు పిండిలో వేసేసి మొత్తం అంతా ఒక స్పూన్తో కోట్ చేసుకొని చక్కగా స్పూన్తో వేసుకున్నామంటే మనకి చక్కగా రౌండ్గా మంచిగా వస్తాయి అన్నమాట. నాకైతే మా అమ్మ నిజంగా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, లోపల పిండి బయటకు వచ్చేస్తా అని చెప్పేసి తెగ భయపెట్టేసిందండి. కానీ ఇంకా ఇట్లా ట్రై చేసిన తర్వాత అసలు చాలా అంటే చాలా ఈజీగా ఉందండి. నేను కూడా యాక్చువల్గా వేరే చోట చూసే ట్రై చేశానులేండి. మీలో కూడా ఎవరికైనా ఇట్లానే భయం ఉందనుకోండి, చక్కగా ఇట్లా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మంచి షేప్ కూడా వస్తుంది అనమాట రౌండ్గా. సో ఇంకా ఆయిల్లో ఇట్లానే అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే, ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో ఇంకా కొంచెమే అయ్యాయి. యాక్చువల్గా మినపగుళ్ళు లేవండి, అయిపోయాయి అనమాట. నేనేమో చూసుకోలేదు, మా వారు చేయమన్నారులే అని చెప్పేసి నేను ఇంకా అదే ఆలోచనలో ఉండి ఇవి చూడలేదన్నమాట. ఇంకొచ్చి నానబోద్దామని చెప్పేసి చూసేసరికి కొంచెమే ఉన్నాయి. ఇంకా ఉన్న వాటితోనే చేశాను అనమాట. సో అది మరి చల్లారింది దాకుండొచ్చుగా. ఇవ్వు అని వెనక మళ్ళీ నుంచోపోతే సగం చేయి, ఆరిపోయి తొందరగా. ఇటీ సగం చేసిస్తా, ఇటీవే సగం చేసిస్తా, తొందరగా ఆరిపోయిద్ది. చేసుకో. ఇంక ఇక్కడ మా వాస్విక్ అయితే ఇచ్చేసాను. వీడికైతే పెద్దగా పరిచయం లేదులేండి పూర్ణాలు, చాలా తక్కువ అనమాట మేము చేయడము. ఎప్పుడైనా ఏదైనా ఒక అకేషన్కి చేస్తాం కానీ ఎవ్రీ అకేషన్స్కి అయితే చెయ్యము. సో వీడికైతే చాలా బాగా నచ్చాయంట. ఇంకా మా వారను మా సన్నగాడు పడుకున్నారండి ఆ టైంలో. 5 అయింది అప్పుడు టైము. అప్పుడు నిద్రపోతున్నారు. లేచిన తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చాను. సో ఇంకా ఇదండి మా ఇంట్లో శ్రీరామనవమి రోజు వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.